12:30 ఆ టైంకి ఏమో అనుకుంటా ఇలా షేర్స్ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ నుంచి అండ్ ఉంటారు కదా వాళ్ళందరి దగ్గర నుంచి వస్తున్నాయి అనమాట. ఏంటి అని చెప్పి చూడగానే నేను విన్నాను. ఆ ఆడియో ఏదైతే ఉందో నేను విన్నాను. ఏంటి ఇంత సడన్గా ఇలాంటి ఆడియో వచ్చింది ఏంటి, ఇలా ఎందుకు తిట్టింది అని నాకు షాక్ అయ్యాను. అందరూ ఎలా షాక్ అయ్యారో అలా నేను షాక్ అయ్యాను. అందరికి ఎలా కోపం వచ్చిందో అంతకంటే ఎక్కువగానే నాకు కోపం వచ్చింది. తర్వాత ఇదేంటి ఎంతవరకు నిజం ఏంటి అని చెప్పి ఆ యూట్యూబ్లో వీడియో మొత్తం కూడా నేను చూడడం జరిగింది. వెంటనే ఫోన్ చేశాను. ఎందుకు ఇలా తిట్టాల్సొచ్చింది నువ్వు ఏంటి అని చెప్పి అంత స్మూత్‌గా కూడా అడగలేదు నేను. చాలా గట్టిగానే తిట్టుకుంటూనే మాట్లాడాను. ఆ టైంలో మా చెల్లి "నువ్వు ఏం జరిగింది ఏంటి" అని కొంచెం కామ్‌గా మాట్లాడితే నేను చెప్తాను కదా! నువ్వెందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నావు? అసలే నేను బాధలో ఉన్నాను. అసలే డిప్రెషన్‌లో ఉన్నాను. నువ్వొచ్చి ఈ టైంలో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నాకు ఇంకా చాలా డిప్రెషన్‌గా ఉంటుంది. దయచేసి నాతో 2 రోజుల దాకా మాట్లాడకు నీకు పుణ్యం ఉంటది అని చెప్పి స్టిల్ ఈ రోజు వరకు కూడా నాతో మాట్లాడట్లేదు. అసలు ఏం జరిగింది అనేది అక్కడ ఆ పిల్ల చాట్ చేసింది. ఆ పిల్లకి తెలుసు. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి దాకా తెలుసు. నన్నొచ్చి "నీకు తెలీదా? అద్దరు సొంతక్క చెల్లెళ్ళే గదా! నీకు ఆ మాత్రం తెలీదా?" అనంటే, సొంతక్క చెల్లెలమే నేను కాదు అనట్లేదు. బట్ నాకు పెళ్లయింది. నేను ఒక సెపరేట్‌గా మా హస్బెండ్‌తో ఒక వేరే ఇంట్లో ఉంటున్నాను. ఆ టైంలో నేను లేను. ఉండుంటే నేను చెప్పుండేదాన్ని. సరే ఇలా జరిగింది. ఆ పర్సన్‌తో ఇలా చాటింగ్ అయ్యింది. ఆ టైంలో ఈ అమ్మాయి ఇలా పెట్టాల్సొచ్చిందని నేను చెప్పుండేదాన్ని. ఏది నిజం? ఏది అబద్ధం? అని నాకు తెలుసుకోవడానికి మా చెల్లి సైడ్ నుంచి కూడా నాకు రెస్పాన్స్ అనేది లేదు.